రసాయన శాస్త్రంలో పేరుగాంచిన వాడు ఆచార్య నాగార్జునుడు. ఇతడు రచించిన గ్రంథం రసరత్నాకర లేదా రసరత్నావళి అనే గ్రంథాన్ని రచించినాడు. దీనిలో దేని గురించి డిస్కస్ చేసినాడంటే ఇతను ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అంశిక స్వేదనం, ఉత్పతనం గురించి వివరించడం జరిగిందనమాట. సో ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథం రసరత్నావళి. దీనిలో అంశిక స్వేదనం, ఉత్పతనాన్ని గురించి, అంశిక స్వేదనం అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఉత్పతనం గురించి వివరించడం అనేది జరిగిందనమాట. సో రసాయన శాస్త్రంలో బాగా పేరుగాంచిన వాళ్ళు ఆచార్య నాగార్జునుడు. ఇతడు రచించిన గ్రంథం రసరత్నావళి. ఈ గ్రంథంలో అంశిక స్వేదనం మరియు ఉత్పతనాన్ని గురించి వివరించినాడు. బ్రిటిష్ వారు భారతదేశం పైన దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన యాక్ట్ ఏంటంటే చార్టర్ యాక్ట్, చార్టర్ చట్టం 1813, మెకాలే చట్టం. సో చార్టర్ యాక్ట్, మెకాలే చట్టం విద్యారంగ అభివృద్ధిలో తోడ్పడినాయి అన్నమాట. భారతదేశంలో విద్యారంగ అభివృద్ధిలో తోడ్పడిన చట్టాలేంటి? చార్టర్ యాక్ట్, మెకాలే చట్టం. వుడ్స్ నివేదిక విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలని చెప్పిందనమాట. సో విశ్వవిద్యాలయాల స్థాపనను ప్రోత్సహించింది వుడ్స్ నివేదిక. సో వుడ్స్ నివేదిక ఏం చెప్పింది? విశ్వవిద్యాలయాల స్థాపనను ప్రోత్సహించింది. 1948వ సంవత్సరం రాధాకృష్ణన్ కమిషన్. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే సెకండరీ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలి అని చెప్పింది అనమాట. సో సెకండరీ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలి అని చెప్పిన కమిషన్ ఏంటి? రాధాకృష్ణన్ కమిషన్. వుడ్స్ నివేదిక ఏం చెప్పింది? విశ్వవిద్యాలయాలను స్థాపించాలని చెప్పింది. చార్టర్ చట్టం, మెకాలే చట్టాలు ఏం చెప్పింది? విద్యారంగ అభివృద్ధికి తోడ్పడ్డాయి అనమాట. ఈ రెండు చట్టాలు, చార్టర్ చట్టం, మెకాలే చట్టం అనేది విద్యారంగ అభివృద్ధికి తోడ్పడితే, రాధాకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది? సెకండరీ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలని చెప్పింది. వుడ్స్ నివేదిక విశ్వవిద్యాలయాల స్థాపనను ప్రోత్సహించిందనమాట. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి అత్యంత మైలురాయి వంటిది 1986 జాతీయ విద్యా విధానం. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి మైలురాయి వంటిది ఏ విద్యా విధానం? 1986 జాతీయ విద్యా విధానం అన్నది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి ఒక మైలురాయి వంటిది. సో ఇది ప్రాచ్య దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అన్నమాట. నెక్స్ట్ పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం అన్నది మొట్టమొదటిసారిగా ఈజిప్టులో ప్రారంభమైంది. ఈజిప్టులో ప్రారంభమై గ్రీకుల కాలంలో బాగా అభివృద్ధి చెందిందనమాట. సో ప్రారంభించింది మాత్రం ఈజిప్ట్లో ప్రారంభమైంది. పశ్చిమ దేశాల్లో గ్రీకుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఈజిప్ట్లో ఏమున్నాయి? మమ్మీలు. ఈ మమ్మీల ద్వారా శరీర ధర్మశాస్త్రం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందినాయి అన్నమాట. సో మమ్మీల ద్వారా శరీర ధర్మశాస్త్రం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందినాయి. మొట్టమొదటిసారిగా పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ప్రారంభమైంది వచ్చేసి ఈజిప్టులో, గ్రీకులో అభివృద్ధి చెందినాయి. ప్రారంభించింది ఈజిప్టు, గ్రీకుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. సో శాస్త్రవేత్తలు వారి యొక్క కృషులు. ఫస్ట్ అరిస్టాటిల్ను మనము జీవశాస్త్ర పితామహుడుగా లేదా జంతు శాస్త్ర పితామహుడుగా అభివర్ణిస్తామన్నమాట. ఇతని యొక్క శిష్యులు వచ్చేసి అలెగ్జాండర్, థియోపాస్టస్. అలెగ్జాండర్ వచ్చేసి అలెగ్జాండ్రియా అనే ప్రాంతాన్ని కనుగొనడం అనేది జరిగింది. థియోపాస్టస్ వచ్చేసి వృక్ష శాస్త్ర పితామహుడుగా పేరుగాంచినాడు అనమాట. వృక్ష శాస్త్ర పితామహుడు. ఇతడు రచించిన గ్రంథం
హిస్టోరియా ప్లాంటారం. హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని ఇతడు రచించినాడు అనమాట. హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని రచించింది థియోపాస్టస్. నెక్స్ట్ రోగన్ బేకన్. ఇతడు ప్రయోగాలను రూపొందించినాడు. ప్రయోగాత్మక పితామహుడు అని ఎవరిని అంటారంటే రోగన్ బేకన్ అంటారు. నెక్స్ట్ అషర్ వచ్చేసి భూమి వయస్సును ఖచ్చితంగా నిర్ణయించడానికి ప్రయోగాలు చేసినాడు అనమాట. లారెన్స్ అనే ఆయన దహన ప్రక్రియను మీద పరిశోధన చేసినాడు. దహన ప్రక్రియల మీద పరిశోధన చేసింది ఎవరు? లారెన్స్. మైకెల్ ఫారడే. కదిలే అయస్కాంతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది అని చెప్పినాడు. మైకెల్ ఫారడే ఏం చెప్పినాడు? కదిలే అయస్కాంతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. న్యూటన్ గమన నియమాలను, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని. జౌల్స్ కాంతి తరంగాలు శక్తిని కలిగి ఉంటాయి అని చెప్పినాడు అనమాట. కాంతి తరంగాలు శక్తిని కలిగి ఉంటాయని చెప్పినాడు అనమాట. నెక్స్ట్ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని హ్యూగో డ్రీవ్రీస్. అనువంశిక సూత్రాలను మెండల్. సో మెండల్ అనువంశిక సూత్రాలను చెప్తే హ్యూగో డ్రీవ్రీస్ ఏం చెప్పినాడు? ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు అనమాట. నెక్స్ట్ లిన్నేయిస్ వర్గీకరణ. లిన్నేయిస్ వర్గీకరణ చెప్తే కెకులే ఏం చెప్పినాడు? కర్బన రసాయన శాస్త్ర పితామహుడు అంటారు ఇతన్ని. కర్బన రసాయన శాస్త్ర పితామహుడు బెంజిన్ నిర్మాణాన్ని ప్రతిపాదించినాడు అనమాట. సో బెంజిన్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది ఎవరు? కెకులే. కెకులే బెంజిన్ నిర్మాణాన్ని ప్రతిపాదించినాడు. ఐన్స్టీన్ వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ థియరీని ప్రతిపాదించినాడు అనమాట. సివి రామన్ వచ్చేసి రామన్ ఎఫెక్ట్ను ప్రతిపాదించినాడు. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ను కనుక్కున్నాడు. గెలీలియో టెలిస్కోప్. పరమాణు నిర్మాణం మీద అనేక శాస్త్రవేత్తలు పరిశోధన చేసినారు. డాల్టన్, రూదర్ఫోర్డ్, సోమర్ఫీల్డ్, బోర్ పరమాణు నమూనా. సో వీళ్ళందరూ పరమాణు నిర్మాణం మీద పరిశోధన చేసినారనమాట. నెక్స్ట్ గెలీలియో టెలిస్కోప్ను రూపొందించినాడు. మేడం క్యూరీ వచ్చేసి మెర్క్యూరీ మీద పొలోనియం మీద పరిశోధన చేసిందనమాట. సో మెర్క్యూరీ పొలోనియం మీద పరిశోధన చేసిన వ్యక్తులు ఎవరంటే మేడం క్యూరీ. కూలుమ్, వోల్ట్ అనే విద్యుత్ ఘటాలను రూపొందించినాడు. సో ఇలా చాలామంది శాస్త్రవేత్తలు పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కోసము కృషి చేసినారనమాట. సో ఇది క్షేత్రగణితం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు? థేల్స్, యూక్లిడ్, పైథాగరస్. వీళ్ళు క్షేత్రగణితం మీద పరిశోధన చేసినారనమాట. లిన్నేయిస్ వచ్చేసి వర్గీకరణ మీద పరిశోధన చేసినాడు. అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు, జంతుశాస్త్ర పితామహుడు అంటారు. థియోపాస్టస్ను వృక్షశాస్త్ర పితామహుడు అంటారు. ఇతడు హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని రచించినాడు. ఉత్పరివర్తన సిద్ధాంతం ఎవరు? హ్యూగో డ్రీవ్రీస్. మెండల్ అనువంశికత సిద్ధాంతాలను ప్రతిపాదించినాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్. డార్విన్ ఏం చేసినాడు? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జాతుల పుట్టుకను గురించి తెలియజేసినాడు. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ వచ్చేసి డార్విన్. వాట్సన్ మరియు క్రిక్ డిఎన్ఏ నిర్మాణాన్ని. సో ఇలా చాలామంది శాస్త్రవేత్తలు
వారి యొక్క పరిశోధనల ఫలితంగా వివిధ రకాలైన ఇన్వెన్షన్స్ను చేయడం జరిగింది. భూకేంద్ర సిద్ధాంతం ఎవరు? టాలమీ. సూర్యకేంద్ర సిద్ధాంతం కోపర్నికస్. సో ఇలా చాలామంది శాస్త్రవేత్తలు పశ్చిమ దేశాల్లో వారి యొక్క కృషి అనేది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడింది అనమాట. అంతరిక్ష యానం మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైందంటే అంతరిక్షం మీద పరిశోధనలు 1956 సంవత్సరంలో అంతరిక్షం మీద పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 1823 సంవత్సరంలో లండన్లోని గ్లాస్గో మెకానికల్ ఇన్స్టిట్యూట్లో విజ్ఞాన శాస్త్ర పాఠాలు బోధించబడ్డాయి అన్నమాట. సో మొట్టమొదటిసారిగా పశ్చిమ దేశంలో విజ్ఞాన శాస్త్ర పాఠాలు ఎక్కడ బోధించబడ్డాయి? లండన్లోని గ్లాస్గో మెకానికల్ ఇన్స్టిట్యూట్లో విజ్ఞాన శాస్త్ర పాఠాలు అనేవి బోధించబడ్డాయి అన్నమాట. 1847 సంవత్సరంలో రసాయన శాస్త్రం మీద ప్రయోగాలు చేయడం జరిగింది. సో రసాయన శాస్త్ర ప్రయోగాలు 1847 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. పశ్చిమ దేశాల్లో కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి వచ్చేసి థామస్ కమిషన్, నాటర్డ్ కమిషన్, స్పెన్స్ కమిషన్. ఇవి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడిన కమిషన్లు అనమాట. థామస్ కమిషన్ లేదా థామస్ రిపోర్ట్, నాటర్డ్ కమిషన్, స్పెన్స్ కమిషన్లు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడ్డ కమిషన్లు. సో ఇవి పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. మనం చదువుతూ పోతే మన టెక్స్ట్ బుక్లోనే వస్తాయి, చాలామంది సైంటిస్టుల గురించి వస్తుంది. అవన్నీ పశ్చిమ దేశాలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అభివృద్ధి గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంతటితో మనకు విజ్ఞాన శాస్త్రం స్వభావం, పరిధి, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క నిర్మాణం గురించి కంప్లీట్గా ఫస్ట్ చాప్టర్ మొత్తం మనము ఇంతటితో కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.